హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ మీడియా. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ రెండు మ్యాచ్ల ప్లేయింగ్ 11, ఈ రెండు టీంల బలాబలగాలు మరియు ఎవరు విన్ కాబోతున్నారని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సిఎస్కే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ఓపెనర్గా వచ్చేది లాస్ట్ వరకు ఉండి విజయాన్ని అందించిన రచిన్ రవీంద్ర. సెకండ్ ప్లేస్లో వచ్చేది రాహుల్ త్రిపాఠి. థర్డ్ ప్లేస్లో వచ్చేది సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్. ఫోర్త్ ప్లేస్లో వచ్చేది సిక్సర్ల సిద్ధర్ శివన్ దుబే. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేది దీపక్ హుడా. సిక్స్త్ ప్లేస్లో వచ్చేది ఆల్రౌండర్ శామ్ కరణ్. సెవెంత్ ప్లేస్లో వచ్చేది రవీంద్ర జడేజా. ఎయిత్ ప్లేస్లో వచ్చేది ఈయన ఆడపోయినా సరే కానీ స్టేడియంలోకి అడుగు పెడితే చాలు దద్దరిల్లిపోద్ది ఎంఎస్ ధోని. నైన్త్ ప్లేస్లో వచ్చేది రవిచంద్రన్ అశ్విన్. 10th ప్లేస్లో వచ్చేది నాథన్ ఎలిస్. 11th ప్లేస్లో వచ్చేది నూర్ అహ్మద్. ఈ సిఎస్కేకి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేది ఖలీల్ అహ్మద్. ఇది సిఎస్కే ప్లేయింగ్ 11. నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారంటే ఫస్ట్ ఓపెనర్గా వచ్చేది కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్. థర్డ్ ప్లేస్లో వచ్చేది దేవదత్ పడిక్కల్. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేది ఆర్సీబీ కెప్టెన్ రజత్ పతిదర్. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేది లివింగ్ స్టోన్. సిక్స్త్ ప్లేస్లో వచ్చేది జితేష్ శర్మ. సెవెంత్ ప్లేస్లో వచ్చేది కృణాల్ పాండ్యా. ఎయిత్ ప్లేస్లో వచ్చేది రషిక్ సలాం. నైన్త్ ప్లేస్లో వచ్చేది సుయాష్ శర్మ. 10th ప్లేస్లో వచ్చేది జోష్ హజల్వుడ్. 11th ప్లేస్లో వచ్చేది ఎస్ దయాల్. ఆర్సీబీకి ఇంపాక్ట్ ప్లేయర్గా రాబోతున్నాడు టిమ్ డేవిడ్. ఇది ఆర్సీబీ ప్లేయింగ్ 11. అయితే ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ స్టేడియంలోని పిచ్ పూర్తిగా బౌలింగ్కి అనుకూలంగా ఉంది. ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు కన్ఫర్మ్ బ్యాటింగ్ ఎంచుకొని ఒక 170 స్కోర్ చేయగలిగితే మాత్రం పక్కా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళే విన్ అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయి. సిఎస్కే హోమ్ గ్రౌండ్ అయినా ఆర్సీబీ ఓపెనర్స్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఆర్సీబీ గెలిచే అవకాశం ఉంది. అందులోనూ కింగ్ కోహ్లీ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లన్నీ హెడ్ టు హెడ్ చూసుకుంటే 90% సిఎస్కే గెలిచినట్టే ఉన్నాయి. కానీ ఈసారి ఆర్సీబీలో అందరూ మంచి ఫామ్లో కూడా ఉన్నారు కాబట్టి ఆర్సీబీ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. పోయిన మ్యాచ్లో కేకేఆర్ పై ఒక్కొక్కరు దుమ్ము దులిపారు. అదే ఫామ్లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్స్ ఈసారి సిఎస్కేలో ఏం చేస్తారో చూద్దాం.